హాయ్ అండి. వెల్కమ్ టు గోల్డెన్ స్టాక్ గోల్డెన్ స్టాక్ ట్రేడర్స్ అండి. నేను ఇప్పుడు మీకు మంచిగా 2 పెన్నీ స్టాక్స్ అనేది స్టడీ యూస్ కోసం చేస్తున్నాను. పెన్నీ స్టాక్స్ ఏంటంటే మనకి అంటే మన దగ్గర ఉన్న క్యాపిటల్లో 1% మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అంటే వీటిలో రిస్క్ ఎట్లా ఉంటుందో రివార్డ్ కూడా అట్లాగే ఉంటుంది. మనకి మల్టీ బ్యాగర్ అయ్యేది పెన్నీ స్టాక్సే. రిస్క్ ఎంత బేర్ చేస్తామో రివార్డ్ కూడా అంతే బేర్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర క్యాపిటల్ అనేది 1,00,000 ఉంటే మనం 1% అంటే 1,000 మాత్రమే మనం వీటిల్లో స్టడీ వ్యూస్ అనేది తీసుకోవాలి. ఇదేంటంటే మనం మీకు 2 స్టాక్స్ అనేది రెఫర్ చేయడం జరిగింది. వీటిలో ఫస్ట్ స్టాక్ ఏదంటే మనకి రజనీస్ వెల్నెస్ లిమిటెడ్ అండి. ఇది మనకి ఫార్మా రంగానికి సంబంధించిన స్టాకు. ఇది 240 నుంచి 175 అంటే 1.75 పైస్కి డౌన్ అవ్వడం జరిగిందండి. ఇది ఫార్మా రంగానికి సంబంధించిన కంపెనీ. ఇప్పుడు ఫార్మా అంతా మీరు చూస్తున్నారు ఎలా గ్రో అవుతుందో అని. ఇది 250 అండి. దీని ప్రీవియస్ ప్రైజు. ప్రీవియస్ ప్రైస్ నుంచి ₹1.75 అనేది ఇది డౌన్ అవ్వడం జరిగింది. దీని మార్కెట్ క్యాపు 135 కోట్లుగా ఉందండి. ఈ మధ్య దీనికి ఈ కంపెనీకి కొద్దిగా ప్రాఫిట్స్ అనేది వచ్చాయి. కాబట్టి మీరు స్టడీ వ్యూస్ తీసుకోవచ్చు. ఇది RSI 32లో ఉందండి. కొద్దిగా బయింగ్ జోన్లోనే ఉంది. అయితే మన దగ్గర ఉన్న క్యాపిటల్లో ఓన్లీ 1% మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. రిస్క్ ఎలా ఉంటుందో రివార్డ్ కూడా అలాగే ఉంటుంది. అంటే అది మీ ఇష్టం అండి. నేనైతే మీకు స్టడీ వ్యూస్ అనేది ఇస్తున్నాను. నేనైతే కొంచెం క్యాపిటల్ అనేది వ్యూ తీసుకున్నాను ఈ కంపెనీలో. ఎందుకంటే 250 నుంచి 170 ₹1.75 అనేది డౌన్ అవ్వడం జరిగింది. మనకి మీకు నెక్స్ట్ రెఫర్ చేసే కంపెనీ KBC గ్లోబల్ లిమిటెడ్ అండి. ఇది కూడా మార్కెట్ క్యాప్ 535 కోట్లుగా అనేది ఉండడం జరిగింది. ఇది కూడా మనకి 20 రూపీస్ నుంచి 45 అనేది డౌన్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ దీని ప్రైజు ₹2.21 దగ్గర ఉంది. దీని మార్కెట్ క్యాప్ వచ్చి 535 కోట్లుగా ఉందండి. RSI వచ్చి మనకి 30 రేంజ్లో ఉంది. అంటే బయింగ్ జోన్లోనే ఉంది. మనకు RSI 25 బిలో ఉంటే ఓవర్ సోల్డ్ అంటారు. 70 అబోవ్ ఉంటే దాన్ని ఓవర్ బాట్ జోన్ అంటారు. ఈ 2 అండర్లో ఉంటే కొద్దిగా సేఫ్ జోన్లోనే ఉన్నట్టు. నేను ఈ కంపెనీలో స్టడీ వ్యూస్ అనేది తీసుకున్నాను. అంటే నా దగ్గర ఉన్న క్యాపిటల్లో 1% మాత్రమే స్టడీ వ్యూస్ అనేది తీసుకున్నాను. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్ అండి.